సెషన్‌లోకి వెళ్ళే ముందు మాస్టర్స్ అందరికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుందాము. ముందుగా ఈ ఆత్మను తెచ్చుకున్న ఈ దేహానికి, ఈ దేహానికి జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు శతకోటి వందనాలు. సృష్టిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మవందనాలు. ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న మాస్టర్స్‌కి, కర్మదేవతలకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు నా ఆత్మవందనాలు. జూమ్ సెషన్‌లో ఇంతటి జ్ఞానాన్ని అందుకున్న మాస్టర్స్ అందరికీ నా శతకోటి వందనాలు. ఇంతటి అద్భుత జ్ఞానాన్ని అందించిన మాస్టర్స్‌కి, ఆంజనేయులుకి, సీతమ్మ వారికి, రాముల వారికి, లక్ష్మణుల వారికి అందరికీ నా శతకోటి వందనాలు. మాస్టర్స్ అందరికీ శుభోదయము. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ మహాజ్ఞానం నుంచి హనుమంతుడు. ఓకే. సో ఈ టాపిక్ బుక్‌లో ఉంది కాబట్టి దాన్ని చదువుతూ మీకు వివరిస్తాను. ఓకేనా మాస్టర్స్? థాంక్ యూ. సో హనుమంతుడు ఆగస్టు 18, 1994 ఉదయం 10:20 ఓకే. ఇవాళ నాకున్న శరీరంతో నేను పుట్టి 8000 సంవత్సరాలు అవుతుంది. ఇవాళ ఈ భూమికి నేను మనువుగా ఉన్నాను. అంటే ఏకైక పాలకాధికారిగా అన్నమాట. ఈనాటికి నేను ధ్యానం చేస్తూనే ఉన్నాను. ధ్యానంలో మనుషులకు సహాయం చేస్తూనే ఉన్నాను. చాలా కాలం క్రితం నా 7 ఏళ్ల వయసున్నప్పుడు ఒక గొప్ప మాస్టర్ నాకు ధ్యానం ఎలా చేయాలో ఉపదేశించారు. ఇది జరిగింది. నేను హనుమంతుడిగా పుట్టడానికి 6 జన్మల క్రితము. చూడండి మనము హనుమంతుడిని సప్త చిరంజీవుల్లో ఒకరిగా భావిస్తూ ఉంటాం కదా! దానికి కారణము ఆయన నిత్యం ఇప్పటికి కూడా శరీరంతోనే ఉన్నారు. కానీ మనకి కనిపించరు. అప్పటినుంచి ఇప్పటిదాకా కాలాలు మారుతున్నాయి, యుగాలు మారుతున్నాయి. కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన శరీరంతోనే ఉన్నారు. మనకి కావాలి అనుకున్నప్పుడు ధ్యానంలో కనెక్ట్ అయితే ఖచ్చితంగా మాస్టర్ మనకి మెసేజ్‌లు అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆయన ఆ వరాన్ని పొందడం జరిగిందనమాట. సో, అదే చెప్తున్నారు. నేను ఈ శరీరంతో పుట్టి 8000 సంవత్సరాలు అయిందంట. సో, అప్పటినుంచి ఆయన ఎలా ఉన్నారు? ధ్యానంలోనే ఉన్నారు. సో, ఆయన మన ఈ భూమిని పాలిస్తున్న మనువుల్లో ఆయన కూడా ఒకరిగా చెప్తున్నారనమాట ఇక్కడ మనకి. సో, ఆయన అప్పటినుంచి ధ్యానం చేస్తూ, మనకి కావాల్సిన ఎనర్జీని ఆయన అందిస్తూ, ఇన్ఫర్మేషన్ అందిస్తూ కూడా ఉండడం జరుగుతూ ఉందనమాట. మనకి సహాయం చేస్తూ ఉన్నారు. సో, ఆయన ఎప్పుడు నేర్చుకున్నారు ధ్యానం అనేది అంటే 7 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడే ఆయన ధ్యానం చేయడం ఒక మాస్టర్ నుంచి నేర్చుకోవడం జరిగింది. ఆయన ఇప్పటికి పుట్టి 6 జన్మల క్రితం. ఎప్పుడు స్టార్ట్ చేశారు? 6 జన్మల క్రితం స్టార్ట్ చేశారనమాట. హనుమంతుడిగా ఈ జన్మలో ఏం చేస్తూ వచ్చానో మీకు చెబుతాను. ఎందుకంటే ప్రస్తుతం మీకు అందరికీ తెలిసింది ఈ వర్తమానం మాత్రమే. అంటే ఈ జన్మ మాత్రమే. కేవలం ధ్యానం ద్వారా మాత్రమే మీ గతం, భవిష్యత్తు మీకు తెలుస్తుంది. ఇది సత్యం కదండీ! మనందరికీ బాగా తెలుసు. ధ్యానం ద్వారా మాత్రమే మనము గతంలోకి వెళ్ళగలము. భవిష్యత్తుని కూడా చూడగలము కదా! మన గురువుగారు అందించిన డ్రీమ్స్ ద్వారా మనము భవిష్యత్తుని చూడగలము. గతంలోకెళ్ళి మన కర్మలు, మనం చేసిన కర్మలు కూడా చూడగలము అని చెప్తున్నారు. హనుమంతుల వారు కూడా స్టాంప్ ఏసేసారండి ఇక్కడ. ఖచ్చితంగా మన కర్మ సిద్ధాంతం మీద. ఎందుకు అంటే ఆయన చేసిన ధ్యాన సాధన ద్వారా ఆయన తెలుసుకున్నది మనకి, మన గురువు ద్వారా మనకి మెసేజ్ వచ్చిందనమాట. సో, అలాగా ఒక్కొక్క మాస్టర్ నుంచి ఒక్కొక్క మెసేజ్ అందుకొని మనందరికి ఇవ్వడం జరిగింది. సో, అలాగా మనం ఏదైతే ధ్యానం ద్వారా సాధించామో శక్తి, ఆ శక్తి ద్వారా కలల ద్వారా కర్మల్ని క్లియర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నామనమాట. ఓకే. దీనికి మాస్టర్స్ మనకి సహాయం చేస్తున్నారు. అందులో హనుమంతుల వారు ఒకరనమాట. కనుక ఈ జన్మలో నేను 5 సంవత్సరం నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టాను. అంటే ఇప్పుడు ఈ జన్మ మనకి తెలిసిన జన్మ అన్నమాట. మనకు తెలియని జన్మలు చాలా ఉన్నాయి. కానీ ఈ జన్మలో ఆయన హనుమంతులుగా వచ్చిన జన్మలోని ఏం చేశారు? 5 సంవత్సరం నుంచి అంటే బాల్యం నుంచే
ఊహ పూర్తిగా తెలియని వయస్సు నుంచి ఆయన ధ్యానంలో ఉన్నారు. ఎందుకు అంటే ఆయన యొక్క తల్లిదండ్రులు కూడా ధ్యానంలో ఉన్నారు కాబట్టి. సో, తల్లిదండ్రులు అలా ఎంచుకొని వస్తాం మనం కూడా. ఆ కుటుంబాన్ని మనం ఎంచుకొని వస్తాం కదా! జన్మ తీసుకునేటప్పుడు. సో, అలాగే ఆయన కూడా హనుమంతుల వారు కూడా జన్మని అలాగే తీసుకొని వచ్చారనమాట. అటువంటి తల్లిదండ్రులను ఎంచుకొని రావడం జరిగింది. సో, నా తల్లిదండ్రులు చాలా గొప్ప ధ్యాన యోగులు. వారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నాకు దాదాపు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను చక్కటి ధ్యాన యోగిని అయ్యాను. సాధారణంగా నాకు కొన్ని పనులు అప్పగించేవారు. నాకు ఇచ్చిన ఏ ధ్యాన కార్యంలోనైనా తప్పనిసరిగా నేను అద్భుతంగా చేసేవాడిని. సూక్ష్మ శరీరయానం పరిపూర్ణంగా చేసేవాడిని. దివ్య దృష్టి అంటే మనోనేత్రంతో చూడడంలో దిట్టను. ఎన్నో శక్తులున్న మాస్టర్‌ను. ఈ వయస్సులోనే ప్రత్యక్షమవ్వడం, మాయమవ్వడం నాకు చేతనవును. చూడండి ఇక్కడ అష్టసిద్ధులు, నవనిధులు ఆయన సొంతం చేసుకున్నారు. మరి ఆయనకి ఒక్క జన్మలోనే అది వచ్చిందా? పొందారా ఆయన అంటే కాదండి. ఎన్నో జన్మల సాధన వల్ల. అంటే ఆయన జన్మ తీసుకున్న ప్రతి జన్మలో కూడా ఆయన నిత్యం ధ్యాన సాధనలోనే ఉండేవారనమాట. ఖచ్చితంగా. అందువల్ల ఆయన ఇన్ని శక్తుల్ని పొందడం అనేది జరిగింది. మరి మనం పొందగలమా అంటే ఖచ్చితంగా మనం కూడా పొందగలమండి. ఎప్పుడు? మనం కూడా హనుమంతుల వారిలాగా మనం జన్మ తీసుకున్న వెంటనే బాల్యం నుంచే ధ్యాన స్థితిలో ఉండి, మనము మన లోపల ఉన్న అంతర్గుణాల్ని మార్చుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా మనం కూడా హనుమంతుల వారిలాగా సిద్ధుల్ని పొందగలము అని చెప్తున్నారు. అందుకే ఆయనేం చెప్తున్నారు, దాదాపు 15 సంవత్సరాలు వచ్చేటప్పటికి చక్కటి ధ్యాన యోగిని అయ్యాను అని చెప్తున్నారు. సో, మనమేం నేర్చుకోవాలి ఇక్కడ అంటే, మన చుట్టూ ఉన్న మన పిల్లల్ని మనమంటే లేట్‌గా వచ్చి ఉండొచ్చు. కొంతమంది తొందరగా వచ్చి ఉండొచ్చు. కొంతమంది లేట్‌గా వచ్చి ఉండొచ్చు దీనిలోకి ధ్యానంలోకి. బట్ మన పిల్లల్ని ఏం చేయాలి? మనం తెలుసుకున్న నాలెడ్జ్‌ని వాళ్ళకి అందించి, వాళ్ళు తొందరగా ధ్యానంలోకొచ్చి, వాళ్ళు ఆ నాలెడ్జ్‌ని పొందేలాగా మనం సహాయం అందించాలి అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు చాలా గొప్ప ధ్యాన యోగులు. సో, మనం కూడా అలా మారాలి. సో, మనల్ని చూసే కదా మన పిల్లలు నేర్చుకుంటారు. సో, ఆ విధంగా మనం కూడా గొప్ప తల్లిదండ్రులుగా మారాలి. ధ్యాన యోగులుగా మారాలి. సో, అందుకనే మనము ధ్యానం చేస్తున్నప్పుడు కూడా తెలియని విషయాలు తెలుసుకొని, మన పిల్లలు అడిగిన సందేహాలన్నిటిని నివృత్తి చేసి, వాళ్ళకి కూడా కొంత జ్ఞానాన్ని అందించగలగాలి. అప్పుడే వాళ్ళు కూడా ధ్యాన యోగులుగా మారుతారు. సో, ఇదెప్పుడు నిత్యం గుర్తుపెట్టుకొని మన పిల్లలకి ధ్యానాన్ని బోధించాలి. జ్ఞానాన్ని కూడా నిత్యం బోధించి, వాళ్ళు చేసే తప్పుల్ని సరిచేస్తూ ఉండాలి ప్రేమతో. ఓకే. నెక్స్ట్ అన్నీ ధ్యానం ద్వారా నేర్చుకున్నాను. ఇటువంటి సమయంలో నేను వెళ్లి సమాజంలో మనుషుల మధ్య బతకాలని, అక్కడ సమాజ సభ్యుడిగా ఉంటూ అనేక విషయాలు నేర్చుకోవాలని నా తల్లికి అనిపించింది. చూడండి అప్పటిదాకా ఎక్కడున్నాడు? 15 సంవత్సరాల దాకా పుట్టిన దగ్గర నుంచి 15 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. అంటే ఏదైతే శక్తిని సంపాదించాలో బాల్యంలో అటువంటి శక్తినంతా తన తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకొని మొత్తం దాన్ని పెంపొందించుకున్నాడు. సో, ధ్యాన యోగిగా మారిపోయారు. దానితో పాటు కావలసిన శక్తులు తనకి ఈ జన్మలో ఏవేవి కావాలో మనకి సహాయం చేయడానికి ఆ జన్మకి కావాల్సిన సిద్ధులన్నీ సంపాదించుకోవడం జరిగింది. గత జన్మ సాధనలు, ఈ జన్మ సాధనల వల్ల. సో, ఆ విధంగా ఇంట్లో ఉంటూ అన్ని విషయాలు నేర్చుకున్నాడు తన తల్లిదండ్రుల నుంచి. మరి బయటికి రావాలి కదా! ఎందుకంటే పెరిగే కొద్దీ మనకు సొసైటీ అనేది ఒకటుంటుంది. ఆ సొసైటీలోకి వచ్చిన తర్వాత మనం వాళ్ళతో ఎలా మెలగాలి అనేది నేర్చుకోవాలి. సో, నేర్చుకోవడం ఎలా జరుగుతుంది? తల్లిదండ్రులు ఉన్నప్పుడు నేర్చుకోవడం జరగదు. ఇంట్లో ఉన్నప్పుడు తెలీదు. ఎప్పుడైతే మనం బయటకొస్తామో బయట ప్రపంచం ఎలా ఉంటుంది? ఆ ప్రపంచంలో మనం ఎలా మెలగాలి? ఇతరులతో ఎలా వ్యవహరించాలి? తప్పొప్పులు ఏంటి? మంచి చెడులు ఏంటి? అనేవి తెలుసుకోవాలి కాబట్టి బయట సమాజంలోకి రావాలి. అందుకే చూడండి మనం కూడా మన పిల్లల్ని ఏం చేస్తాము? బయటికి పంపిస్తాం. చదువు రీత్యా గాని, ఉద్యోగరీత్యా గాని. అదే ఇంట్లో ఉన్నారనుకోండి ఎలా బ్రతకాలనేది తెలీదు వాళ్ళకి. సో, అదే విధంగా ఆయన తల్లిదండ్రులు కూడా బయటికి పంపించారనమాట. సమాజం గురించి అవగాహన చేసుకొని, తను నేర్చుకోవాల్సింది ఇంకా బాగా నేర్చుకుంటాడు అనే ఉద్దేశంతో. సో, అక్కడ సమాజ సభ్యుడిగా ఉంటూ అనేక విషయాలు నేర్చుకోవాలని నా తల్లికి అనిపించింది. ఆ సమయంలో వాలి, సుగ్రీవుల తెగలో నన్ను ప్రవేశపెట్టారు.
వాలి సుగ్రీవుల చుట్టూ ఉండే పరిస్థితులు వెంటనే నాకు అర్థమయ్యాయి. నేను సుగ్రీవుడిని ఎంచుకున్నానని, సమాజంలో ఎలా జీవించాలో, ఏ జీవనాధారంతో జీవించాలో అన్నీ అతనే నాకు నేర్పాలని చెప్పాను. అంటే తల్లిదండ్రుల దగ్గర విద్యాభ్యాసం అయిపోయింది. మొత్తం నేర్చుకున్నారు. శక్తిని నేర్చుకున్నారు. ఆ శక్తిని ఎక్కడ ఉపయోగించాలి? ఎలా ఉపయోగించాలి? ఎవరికి సహాయం చేయాలి? అనే విషయాలన్నిటిని కూడా ప్రాక్టికాలిటీ ఉండాలి కదా! సో, ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడం కోసం సొసైటీలోకొచ్చారు. సొసైటీలో ఎవరికి అప్పజెప్పారు? వాలి, సుగ్రీవులు అన్నదమ్ములకి అప్పజెప్పారు. అప్పజెప్పినప్పుడు ఆయన ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? వాళ్ళు బాగా పరిశీలించి ఎందుకంటే ఒక గురువుని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైన విషయం. గురువు గనక కరెక్ట్‌గా లేరనుకోండి, మనం కరెక్ట్‌గా ఉన్నా మనం రాంగ్ డైరెక్షన్‌లోకి మారిపోతాం. సో, అలా కాకుండా మనం గురువు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా చాలా పరిశీలనగా సెలెక్ట్ చేసుకోవడం అనేది చెయ్యాలన్నమాట. లేకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి. అలాగా హనుమంతుల వారు సుగ్రీవుడిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆయన ఏం నేర్పించారు? ఆ చుట్టూ ఉన్న పరిస్థితులు గాని, సమాజంలో ఎలా అధిగమించాలి అనే విషయాలు గాని అన్నీ ఆయన దగ్గర నుంచి ఏ జీవనాధారంతో బతకాలి అనే విషయాలను కూడా చక్కగా నేర్చుకోవడం జరిగిందనమాట. సో, దాంతో పాటు సుగ్రీవుడిని ఆడి తప్పనివాడు. అంటే సుగ్రీవుడి గురించి, గుణాల గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఆయన నుంచే కదా ఈయన నేర్చుకుంటున్నారు. సో, ఆయన గురించి మనం తెలుసుకున్నామనుకోండి, అప్పుడు హనుమంతుల వారు ఏం నేర్చుకున్నారనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. దాంతో పాటు మనము ఎంచుకునేటప్పుడు కూడా మన గురువు దగ్గర ఎటువంటి లక్షణాలున్నాయి, పాజిటివ్, నెగెటివ్ 2 ఉంటాయండి. కానీ నెగెటివ్‌ని వదిలిపెట్టి పాజిటివ్‌లో మనకి ఏది అవసరము అనేవి మనం నేర్చుకోవాలి. నెగెటివ్‌ని వదిలేసి మనం పాజిటివ్ విషయాలు నేర్చుకున్నామనుకోండి, అవి మన జీవితానికి హెల్ప్ అవుతాయన్నమాట. సో, అలాగా. సుగ్రీవుడు ఆడి తప్పనివాడు, ధర్మం వైపు నిలబడేవాడు అని మీకు తెలుసు కదా! వెంటనే అతను నాకు నిస్వార్థం, సహనం, ఓర్పు, జ్ఞానం పట్ల ఇష్టం లాంటి సుగుణాలన్నీ నేర్పారు. ఈ మౌలిక గుణాల గురించి అతను చేసిన బోధనలు హనుమంతునిగా నా వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయి. మీకు తెలుసుగా అప్పటిదాకా నేను తల్లిదండ్రుల చాటు బిడ్డగా ఉండి పరిపక్వత చెందలేదు. నాలో తొంగి చూసుకునే అవకాశమే నాకు ఎన్నడూ రాలేదు. అంటే అతనేం చేశాడు? శక్తుల్ని సంపాదించాడు. కావాల్సిన శక్తులన్నీ సంపాదించాడు. పక్కవాడికి హెల్ప్ చేయడానికి, బ్రతకడానికి. కానీ తన లోపల ఉన్న వ్యక్తిత్వాన్ని అంటే తనంటూ ఏంటి? ఇండివిడ్యుయల్‌గా ఐడెంటిటీ అంటే ఏంటి? అనే విషయాల్ని ఎక్కడ నేర్చుకున్నాడు? బయటికి వచ్చిన తర్వాత సుగ్రీవునితో సావాసం చేసిన తర్వాత అతని యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, సుగుణాలున్నాయో వాటిని తిను కూడా అలవాటు చేసుకొని వాటి నుంచి ఏ జ్ఞానం పొందాలో ఆ జ్ఞానాన్నంతా పొంది తిను కూడా తన వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవడం అనేది జరిగింది. సో, మనం కూడా మన గురువుల దగ్గర ఇటువంటి సుగుణాలు వాళ్ళకున్నటువంటి సుగుణాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం తెలుసుకొని, మనం పెంపొందించుకొని మన పిల్లలకి నేర్పాలి అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి హనుమంతుల వారి దగ్గర నుంచి. అలాంటి అవకాశం నాకు మొట్టమొదటిసారిగా సుగ్రీవుడు ఇచ్చాడు. పరమ నిష్ణాతుడు అయినవాడు బోధించినందువల్ల సహజంగానే 3 నెలల్లో చాలా అభివృద్ధి చెందాను. చూడండి నిజంగా గురువులకి ఆ ఎనర్జీ ఉందనుకోండి ఆటోమేటిక్‌గా మనకి ఎక్కువ కాలం పట్టదు మనం నేర్చుకోవడానికి. ఎప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారు. కానీ మనం తీసుకోవడానికి కూడా సంసిద్ధంగా ఉండాలి కదా! సో, ఇక్కడ హనుమంతుల వారు సంసిద్ధంగా ఉన్నారు. సుగ్రీవుడు కూడా సంసిద్ధంగా ఉన్నారు నేర్పడానికి, నేర్చుకోవడానికి. సో, అందుకని ఇతని యొక్క తృష్ణ, హనుమంతుల వారి యొక్క తృష్ణ వల్ల, నేర్చుకోవాలన్న కోరిక వల్ల, ఇతను కూడా చాలా తొందరగా అంటే 3 నెలల్లో నేర్చేసుకున్నారు. అతని యొక్క సుగుణాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ధర్మంలో ఉండడం అనేది ఆహ్, బాగా నేర్చుకోవడం జరిగింది హనుమంతుల వారన్నమాట. దాంతో పాటు మరో ముఖ్యమైన కోణం ఏమిటంటే, ప్రతి ఒక్కరి పట్ల ఏకానుభూతి చెందడం నేర్చుకున్నాను. అంటే అందరిని, ప్రతి ఒక్కరిని కూడా ఎక్కువ, తక్కువ అని చూడకుండా వాళ్ళని ఆత్మస్థితిలో చూడడం అనేది నేర్చుకున్నారు హనుమంతుల వారు అని చెప్తున్నారిక్కడ. అంటే మనం కూడా అటువంటి సుగుణాల్ని అలవాటు చేసుకోవాలి. మన గురువులు కూడా మనకి అటువంటి విషయాల్ని నేర్పిస్తూ ఉంటారు. మనకి నేర్పించకనే నేర్పిస్తూ ఉంటారు. అంటే కొన్ని సమయాల్లోని నెగెటివ్‌ని చూపిస్తూ అంటే మనల్ని తక్కువ చేస్తూ, మనలో ఉన్న గుణాల్ని కూడా హైలైట్ చేస్తూ ఉంటారు మాస్టర్స్. అది మనం పట్టుకొని మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న విషయాల నుంచి ఏవైతే ఉన్నాయో సుగుణాలు వాటిల్ని మన పిల్లలకి మనం అందించాలి ధ్యాన యోగులమయ్యి. ఓకే. సో, అలాగా
ఏకానుభూతి చెందడం నేర్చుకున్నాను. ఇతరుల భావాలతో మమేకమవ్వడం నేర్చుకున్నాను. ఇతరుల భావాలకు, భావావేశాలకు అనుగుణంగా నన్ను నేను మలుచుకునేవాడిని ఎప్పుడు. అందువల్ల నా చుట్టూ ఉన్నవాళ్ళు నేర్చుకున్నవన్నీ నేను కూడా చక్కగా నేర్చుకున్నాను. ఆయనెందుకొచ్చారండి సొసైటీలోకి? తల్లి ఎందుకు పంపించింది? సొసైటీలోని మనుషులెలా ఉన్నారు? వాళ్ళ సుగుణాలెలా ఉన్నాయి? వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఏదైనా ఇబ్బందులొస్తే ఎలా మనం అధిగమించాలి అనే విషయాలు నేర్చుకోవడం కోసము తన తల్లి బిడ్డని బయటికి పంపించింది. సో, అదే విధంగా మనం కూడా కొన్ని సమయాల్లో కష్టమొచ్చినా సరే, అంటే మనకి ఇబ్బంది కలిగినా, బిడ్డ దూరంగా ఉంటారు అనుకున్నా సరే, మనం కొంచెం బయటికి పంపించాలి. ఎందుకంటే, వాళ్ళు జీవితంలో ఎదుర్కొనే సమస్యలేవైనా ఉంటే, వాటిని సవాళ్లుగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా బయట సొసైటీకి పంపించాలి. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని గారాబం చేయడం అనేది సహజం. నాన్న నువ్వొద్దు చేయకు నేను చేసుకుంటాను అంటాం సహజంగా. సో, వాడు ఎదగడానికి, పరిపక్వత చెందడానికి సమాజం అనేది మంచి ప్లాట్‌ఫార్మ్. సో, అందుకని ఖచ్చితంగా కష్టమైన కొన్ని సమయాల్లో బయటికి పంపించాలి. సడెన్‌గా మనమే ప్యాంపర్ చేసి, మనమే గారాబం చేసి ఒక్కసారిగా బయటికి పంపించేసామనుకోండి, సమస్య ఏదైనా వచ్చింది మనం లేనప్పుడు, వాళ్ళు దాని నుంచి బయటికి రావడం అనేది చాలా కష్టమవుతుంది. సో, అందుకని పిల్లల్ని ముందే మనము వాళ్ళకొచ్చే సమస్యలను అవగాహన చేసుకొని, వాళ్ళకి మంచి గురువులుగా మారాలి అనేది హనుమంతుల వారి తల్లి అంజనీ దేవిని నుంచి మనము నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకొక విషయం నాకు ఇది చదువుతున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ వచ్చింది. ఇతరుల భావాలతో మమేకమవ్వడం నేర్చుకున్నాను. ఇతరుల భావాలకు, భావావేశాలకు అనుగుణంగా నన్ను నేను మలుచుకునేవాడిని. ఎప్పుడు అంటే ఇతరులు ఎలా అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారో, అలాగా ఆయన మౌల్డ్ అయిపోయేవారనమాట. అంటే అది మంచవని, చెడవని. ఎందుకు మౌల్డ్ అయ్యారు? వాళ్ళ స్థితిలోకి వెళ్ళి, వాళ్ళ ఆలోచనలోకి ఈయన వెళ్ళిపోయి, వాళ్ళెలా ఆలోచిస్తున్నారో ఈయన కూడా అలాగే ఆలోచించి అంటే ఇంచుమించుగా పరకాయ ప్రవేశంలాగా. వాళ్ళ స్థితిలోకి వెళ్ళి, వాళ్ళు మంచి ఆలోచిస్తున్నారా? చెడు ఆలోచిస్తున్నారా? అనే విషయాలు ఆయన బాగా అవగాహన చేసుకొని, దాని నుంచి ఆయనని ఏం నేర్చుకోవాలనే విషయాన్ని నేర్చుకుంటూ పక్కవారికి కూడా నేర్పిస్తూ ఉండేవారు. అంటే ఇక్కడ మనం చూడండి ఎగ్జాంపుల్‌గా నీరుని తీసుకుందాం. నీటికి రూపం ఉంటుందా? ఉండదు. తెల్లగా ఉంటుంది. కలర్ ఉండదు కదా! దానికసల. దాన్ని ఒక గాజు పాత్రలో వేసామనుకోండి, గాజు పాత్ర ఆకారం వస్తుంది. లేదు ఒక గిన్నెలో వేసామనుకోండి, గిన్నె ఆకారం వస్తుంది. దాన్ని గనక స్థితులు మార్చాము. ఓకే. దాన్ని స్థితులు మార్చామనుకోండి ఎలా ఉంటుంది? ద్రవ స్థితిలోకుంటుంది. సహజంగా దాని యొక్క గుణం ఏంటి? దాని స్థితి ఏంటి? ద్రవ స్థితి. అదే వేడి చేశామనుకోండి ఏమవుతుంది? ఆవిరైపోయి వెళ్ళిపోతుంది. అలా కాకుండా దాన్ని చల్లబరిచామనుకోండి, దాని స్థితి నుంచి ఇంకొంచెం దిగజార్చాము. అంటే కూలింగ్‌లో పెట్టాము. అప్పుడేమవుతుంది? ఘన పదార్థంగా ఐస్‌గా మారిపోతుంది. ఎలా అయితే అది వాతావరణానికి అనుగుణంగా మారిపోతూ ఉంటుందో దాని స్థితి, అలాగా హనుమంతులు వారు కూడా తన స్థితిని అంటే హయ్యర్ మాస్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళ స్థితిలోకి వెళ్ళిపోయి, అతని కన్నా తక్కువ స్థాయి ఉన్న ఆత్మస్థితి ఉన్న వాళ్ళ స్థితిలోకి ఆయన మారిపోయి, వాళ్ళని అవగాహన చేసుకొని, వాళ్ళ భావాలను అర్థం చేసుకొని, వాళ్ళని గైడ్ చేస్తూ, అతని కన్నా ఎక్కువ స్థాయిలో ఉన్న మాస్టర్స్ యొక్క ఆలోచనలు గ్రహిస్తూ, ఏం నేర్చుకోవాలో అవి నేర్చుకుంటూ మారిపోవడం అనేది జరిగింది. నేర్చుకోవడం అనేది జరిగింది ఇక్కడ హనుమంతుల వారు అని ఆయన చక్కగా చెప్తున్నారనమాట. అందుకని చక్కగా నేర్చుకున్నాను అన్నారు. అంటే ఎక్కువ, తక్కువ అనేది ఏం లేదు. అందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చక్కగా తెలుసుకోవాలి. మనం తెలుసుకొని మన పిల్లలకి నేర్పాలన్నమాట. ఓకే. నెక్స్ట్ సంఘజీవిగా ఉండడం నేర్చుకున్నందువల్ల ఆ తర్వాత నా శక్తి సామర్థ్యాలు, అంతరింద్రియాలను దృష్టిలో పెట్టుకొని నా నిరుపమాన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడంపై మనసును కేంద్రీకరించాను. అంటే చూడండి తను చాలా విషయాలు నేర్చుకున్నారు. గురువుల దగ్గర నుంచి సుగుణాలు నేర్చుకున్నారు. మరి సుగుణాలు నేర్చుకున్నారు, వ్యక్తిత్వాన్ని సాధించారు బావుంది. కానీ అది ఎంతవరకు నిలబడుతుంది? ఎంతవరకు నేను దీన్ని ఇంకా పెంపొందించుకోగలను? నా లోపల ఏమైనా గుణాలుంటే, దుర్గుణాలుంటే వాటిని ఎలా మార్చుకోవాలి అనే విషయాల్ని ఆయన లోతుగా వెళ్లి, సాధన చేసి, సెల్ఫ్ చెకింగ్ ద్వారా ఆయన ఇంకొంచెం నేర్చుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు? సొసైటీలోకొచ్చిన తర్వాత. సో, మనం కూడా మనమేమనుకుంటాం ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటే చాలులే, మనం ఇంకేం ప్రత్యేకంగా నేర్చుకోవసరం లేదు అనుకుంటాం. కానీ మనకి కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా! ఎప్పుడు? వచ్చినప్పుడు వాటిల్లో ఆ సమస్యని పరిష్కరించుకునే సమయంలోని మనుషులతో మాట్లాడేటప్పుడు మనము
వాటిని అధిగమించేటప్పుడు మనం ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నాము, మన లోపల ఉన్న గుణాలు ఎలా ఉన్నాయి అనేది మనం అవగాహన చేసుకొని మార్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, దానికేం కావాలి? పరీక్షా కాలం రావాలి. అటువంటి సమయం రావాలి మనకి. వచ్చినప్పుడే మనం సెల్ఫ్ చెకింగ్ ద్వారా మనం చేసిన తప్పుల్ని మనం తెలుసుకోగలము, సరి చేసుకోగలమనమాట. సో, ఆయన కూడా అలాగే స సంఘజీవిగా అంటే సొసైటీలోకి వచ్చిన తర్వాతే ఆయన ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. ఓకే. అదే చెప్తున్నారు. నిరుపమాన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవడంపై మనసు కేంద్రీకరించాను. ఓకే. సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉండేవారనమాట నిరంతరం. అంటే ఆయన గొప్ప వ్యక్తి, గొప్ప మాస్టర్. అందులో తిరిగే లేదు. కానీ వాళ్ళలో కూడా అప్పుడప్పుడు ఇగో అనేది రైజ్ అవుతూ ఉంటుంది కదా! సో, ఆ ఇగోని రైజ్ అవ్వకండా ప్రతి క్షణం ఎరుకతో ఉండడం ఎలా అనేది ఆయన హనుమంతుల వారు చక్కగా నేర్చుకున్నారాయన. ఓకే. ఆయనకసలు ఇగో అనేది పడదు. ఎవరికైనా ఇగో ఉంది అంటే దాన్ని తీసేయడానికి ఎంతటి వరకైనా ఎళ్తారో ఎటువంటి మాస్టర్ అయినా సరే. సో, అటువంటి వారు హనుమంతుల వారనమాట. అవును. లక్ష్మణుడు చాలా గొప్ప మాస్టర్. ఒక రాముడు, సీత ఎంత గొప్పవారో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సీతా వియోగంలో రాముడు మా అందరికీ జీవితం గురించి, దాని అర్థం, దాని కారణం, దాని కల్పన, జన్మ సాంభవత్యాలు, వాస్తవాలు, పరిధులు, ఇక్కడ ప్రపంచాలు, ఇక్కడ విశ్వాసాల్లో ప్రపంచాలు, ఇంకా గొప్ప ఆధ్యాత్మిక విలువలున్న విషయాలు చెప్పాడు. సీత దూరమైనంత కాలం ఎప్పుడూ చూసినది ఆమె ఆహ్, కోసం ఏడుస్తూ కూర్చోలేదు. ఆ సమయమంతా మాకు తెలియనివి తెలియజెప్పి మమ్మల్ని జ్ఞానుల్ని చేయడానికి ఉపయోగించారు. ఇంకా సీత విషయానికి వస్తే ఆమె కూడా తక్కువైన మాస్టర్ ఏమీ కాదు. ఆమె త్రిజటకు జీవితం ప్రాముఖ్యత గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి బోధించడంలో తీరిక లేకుండా ఉంది. ఇవన్నీ త్రిజట చక్కగా అర్థం చేసుకుంది. చూడండి ఇక్కడ రాములు వారి గురించి, సీతమ్మ వారి గురించి, లక్ష్మణ్ గురించి చెప్పకపోతే అసలు ఆంజనేయుల వారికి తృప్తే కలగదు. ఎందుకంటే వారుంటే వీరున్నట్టు. కదా! ఆయనెక్కడుంటే ఈయన అక్కడ ఉన్నట్టు. సో, అందుకని రాముల వారి గురించి, సీతమ్మ గురించి, లక్ష్మణుల వారి గురించి ఆయనకి తెలిసింది మనందరితో పంచుకుంటున్నారు. ఏంటి అంటే మనకు తెలుసు. సీతారాముల వారు వేరు వేరు చేయబడ్డారు. అంటే వియోగంలో ఉన్నారు కొంతకాలము. సో, ఆ సమయంలోనే హనుమంతుల వారు రావడం అనేది జరిగింది. ఆ కాలంలోనే. సో, అటువంటి సమయంలో ఈయన తెలుసుకున్న జ్ఞానం ఏంటి అంటే సీత ఒక రాముడు, సీత ఎంత గొప్పవారో మనందరికీ తెలుసు. వారితో పాటు లక్ష్మణుల వారు కూడా అంతే గొప్పవారు. అంటే గొప్ప మాస్టర్ అని చెప్తున్నారు. సుగుణాలున్న మాస్టర్స్ అని చెప్తున్నారు. అంటే వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి అనేది మనం తెలుసుకోవాలనమాట. దాంతో పాటు రాములు వారు ఆయన యొక్క జీవిత కాలం అంటే ఆయన జన్మ తీసుకోవడానికి గల కారణం ఏంటో కూడా చెప్తున్నారు. ఆయన జన్మ ప్రణాళికలు ఏమేమి తెచ్చుకున్నారు? అందరికి అంటే మనందరికి జీవితం గురించి అంటే జీవితం యొక్క అవగాహనని ఎలా జీవించాలి అనే వాటిల గురించి విషయాల గురించి చక్కగా చెప్పడము, దాన్ని అర్థం చేసుకోవడము, మనం జన్మ తీసుకోవడానికి దానికి గల కారణము, దాన్ని మనం ఎలా రూపొందించుకున్నాము, ఏ కర్మబంధాల్ని తెచ్చుకున్నాము, ఆ వాస్తవాల్ని, పరిధుల్ని, మనం కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూ కదా జన్మ తీసుకుంటాము. సో, వాటికి కావాల్సిన ప్రణాళికలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది స్పిరిచువాలిటీని ఖచ్చితంగా ఆధ్యాత్మికతను నేర్పించడం కోసమే ఆయన జన్మ తీసుకోవడం అనేది జరిగింది అని చెప్తున్నారు. అంటే ఆయన ఒక రోల్ మోడల్‌గా మనకి చూపిస్తూ ఆయన జన్మని జీవిస్తూ మనకి రోల్ మోడల్‌గా ఉండి మనం ఇలాగ ఆయన దారిలో నడవాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగిందనమాట. ఆయన జీవితంతో. సో, ఆధ్యాత్మిక విలువల విషయాల్ని చెప్పాడు. సీత దూరమైనంత కాలం ఎప్పుడు చూసినా ఆమె కోసం ఏడుస్తూ కూర్చోలేదు. మనమైతే ఏం చేస్తామండి? మన భర్తో, భార్యో దూరమైందనుకోండి, అయ్యో! నా భార్య లేదే, భర్త లేరే, దూరమైపోయారని బాధపడుతూ ఉంటాం కదా! కానీ అలాగా రాములు వారు ఎప్పుడు అలా చేయలేదు. సీతమ్మ వారు దూరమైందని బాధపడలే. ఎందుకంటే ఆయన థర్డ్ ఏ మాస్టర్ కదా! సారీ థర్డ్ ఏ మాస్టర్ కాదు. హైయెస్ట్ మాస్టర్. సో, హైయెస్ట్ మాస్టర్. అటువంటి మాస్టరు భూమి మీదకి ఎందుకు వచ్చారు అనేది ఆయనకి తెలుస్తుంది కదా! సో, అందుకని ఏడుస్తూ ఉంటారా? లేదు కదా! ఆ సమయాన్ని వినియోగించుకుంటూ చక్కగా మనకి ఆధ్యాత్మిక బోధనలు బోధిస్తూ ఉన్నారు ఆయన జీవితం ద్వారా. సో, అలాగా సీతమ్మ వారు తన ప్రణాళిక ప్రకారంగానే అక్కడ అశోకవనంలోకి వెళ్ళింది. నేను ఈ భార్య వియోగాన్ని అనుభవించాలి అనే విషయాన్ని ఆయన చక్కగా తెలుసు ఆయనకి.
కదా! హైయెస్ట్ మాస్టర్స్ వాళ్ళు. సో, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాననే విషయం ఆయనకి తెలుసు కాబట్టి, ఇవన్నీ అవగాహన చేసుకుంటూ మనకు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయం అంతా మాకు తెలియనివి తెలియజెప్పి మమ్మల్ని జ్ఞానుల్ని చేయడానికి ఉపయోగించారు. ఎవరినండి? మనందరిని కూడా. మనందరిని కూడా ఆయన యొక్క బోధనల ద్వారా జ్ఞానవంతులుగా చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఇంకా సీత విషయానికొస్తే ఆమేం చేసింది? ఆమె అశోకవనంలో ఉండి ఆమె బాధపడుతూ ఉందా? ఏడుస్తూ ఉందా? లేదు. ఇందాకలా మనకి మెడిటేషన్‌లో మన గురువు గారు లాస్ట్‌లో చెప్పారు చూసారా? సీతమ్మ వారు అశోకవనంలో ఉండి ఎప్పుడూ ఏడుస్తూ లేదు. చక్కగా ఆ సమయాన్నంతా ధ్యాన సాధనని ఉపయోగించుకుంది. గడిపింది. దాంతో పాటు చక్కటి పుస్తకాలు చదువుకుంది. స్వాధ్యాయం చేసుకుంది. సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఉంది. సజ్జన సాంగత్యం చేసింది. ఎలాగా? ఎవరితో? అంటే తన చుట్టూ ఉన్న రాక్షస స్త్రీలైనా సరే, వారిలో ఒకరైన త్రిజటతో. అలాగా చాలా మందున్నారు. కానీ తను చెప్పే జ్ఞానాన్ని అందుకున్న వారిలో త్రిజట ఒకటి. ఓకే. ఎవరండి ఆవిడ అంటే రావణుడి సోదరుడైన విభీషణుడు ఉన్నాడు కదా! అతని యొక్క కుమార్తె అన్నమాట. సో, తనని రావణాసురుడు కాపలాగా పెట్టాడు సీతమ్మ వారికి. ఆమెని ఒప్పించి రావణాసురుడిని పెళ్లి చేసుకోవడం కోసం. బట్ సీతమ్మ వారు అలా చేయలేదు. అతని యొక్క మాయలో పడకండా హైయెస్ట్ మాస్టర్ కదా! అతని యొక్క మాయలో పడకండా ఎప్పుడు నిరంతరము ఎరుకలో ఉంటూ నేనెందుకు ఈ జన్మ తీసుకున్నాను అనే అవగాహన ఎప్పుడూ ఉంది కాబట్టి, తను తన ఆధ్యాత్మిక బోధనలన్నీ కూడా తనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న త్రిజటకి నేర్పిస్తూ, తను నేర్చుకుంటూ, సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ఎప్పుడు నిరంతరము స్పిరిచువాలిటీతో ఉండేదన్నమాట. ఆధ్యాత్మిక స్థితిలోనే ఉండేది. తన స్థాయిని ఎప్పుడు పెంచుకుంటూనే ఉండేది. చూడండి వాళ్ళు హయ్యర్ మాస్టర్స్ కదా! మేమెందుకు హయ్యర్ మాస్టర్స్‌మే మేమే కదా జన్మ తీసుకొని వచ్చాము. మాకన్నీ తెలుసు కదా అనే అహంకారంతో లేకుండా, భూమి మీద మానవ జన్మ తీసుకున్నాం కాబట్టి, మనము ఈ జన్మలో మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పిస్తూ, మనం ఎప్పుడు ఆ స్థితిలో ఉండాలని నిరంతరం ధ్యానం చేస్తూ ఉండేవారు. కదా! సో, మనం ఏం జేస్తాము, మనం నేర్చుకున్నాంలే చాలులే అని చెప్పేసి మధ్య మధ్యలో ధ్యానాన్ని వదిలేస్తూ ఉంటాము. సో, అప్పుడేమవుతుంది? ఆ స్థితిలోంచి దిగజారిపోతాం. కానీ ఎప్పుడు అలా ఉండకూడదండి. ఆ సీతమ్మ వారి దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, వియోగంలో ఉన్నా సరే, ఎప్పుడు తన స్థాయి దిగజారిపోకుండా, ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండేది. మనం కూడా అమ్మవారి నుంచి నేర్చుకోవాలి ఆ విషయాన్ని. అమ్మ దగ్గర నుంచి. జానకమ్మ దగ్గర నుంచి. సో, అందుకని ఏం జేసింది ఆవిడ, ఆమె త్రిజటకు జీవితం ప్రాముఖ్యత గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి బోధించడంలో తీరిక లేకుండా ఉండింది. మనమైతే దూరంగా ఉంటే, అయ్యో! నా భర్తకు దూరంగా ఉన్నానే, నా బిడ్డలకు దూరంగా ఉన్నానని బాధపడుతూ ఉంటాం. కానీ అలా కాదండి. తను ఆ టైంని ఏకాంతంగా, చక్కగా తను ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగించుకుంది ఆ సమయాన్నంతా. సో, ఇవన్నీ త్రిజట చక్కగా అర్థం చేసుకున్నది. ఓకే. అంటే తను కూడా ఒక మాస్టర్‌గా మారడానికి ఆ సమయం ఉపయోగపడింది. అంటే ప్రతి దానికి కారణం ఉంటుందండి. కారణం లేకుండా ఏది జరగదు. సో, ఆవిడ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నవాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది స్థితి. సో, అందుకని అమ్మవారు అక్కడికి వెళ్ళింది. సో, అది ఇక్కడ నేర్చుకోవాలి. నెక్స్ట్ కానీ వాళ్ళిద్దరూ అంటే సీతారాములు ఇద్దరు వియోగంతో బాధపడ్డారు. పడలేదని కాదు. అయితే అడవిలో ఉన్న ఆ రోజుల్లో వియోగాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు. అంతే కదండీ! ఇద్దరు వియోగం చెందారు. అలాగని బాధపడుతూ లేరు. ఎందుకు? కానీ బాధపడ్డారు. ఎందుకు బాధపడ్డారు? ఎందుకు బాధపడలేదు? అంటే వారి ప్రణాళిక ఏంటో అనేది మాస్టర్స్‌గా ఆధ్యాత్మికంగా వాళ్ళకి తెలుసు. ఈ జన్మ తీసుకున్నారు. ఈ వియోగం అనేది ఉంటుందనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఆ జన్మలో ఎవరు? భార్యాభర్తలు. అంటే శరీరాన్ని తీసుకొని వచ్చిన వారు. సో, ఆ జన్మకు తగ్గట్టు భార్యాభర్తలుగా ఉన్నారు కాబట్టి, ఆ బంధానికి తగ్గట్లుగా వాళ్ళు వ్యవహరించాలి కాబట్టి, భార్యాభర్తలుగా వియోగాన్ని పొందారు, అనుభవించారు, బాధపడ్డారు. కానీ ఎంతవరకు? కొంతవరకే. ఎంత బాధపడాలో అంత బాధపడ్డారు. అంతేగాని కూర్చొని సంవత్సరాలు ఏడుస్తూ కూర్చోలేదండి వాళ్ళిద్దరూ. సో, ఆ విషయాన్ని చెప్తున్నారు. భార్యాభర్తలుగా వియోగ పాఠాల్ని వాళ్ళిద్దరూ నేర్చుకున్నారు. అంటే భార్యాభర్తలు దూరమైనప్పుడు ఎటువంటి బాధ కలుగుతుంది జీవులకి అనే విషయాన్ని మనందరికీ నేర్పించారు. ఎలా ఉండాలో కూడా నేర్పించారు. ఓకే. భార్యాభర్తలుగా. మనము మాస్టర్స్ గనక మనకి నోటి మాటతో ఇలా ఉంటుంది బాధ అంటే తెలుస్తుందా? ఖచ్చితంగా తెలియదు. ఎవరైతే వాళ్ళ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు ఉంటాయో, వాటిల్ని చూసే మనం చక్కగా నేర్చుకోగలం. అనుభవాన్ని మించిన పాఠం ఉంటుందా? లేదు కదా!
సో, అందుకని వాళ్ళు మనకి రోల్ మోడల్‌గా భూమి మీదకి వచ్చి, వాళ్ళు నేర్చుకుంటూ మనకి నేర్పించడం అనేది జరిగింది. ఓకే. భార్యాభర్తలుగా వియోగ పాఠాలను వారిద్దరూ నేర్చుకున్నారు. అయితే అధిక సమయాన్ని ఇతరులకు బోధించడంలో గడిపారు. అంటే వాళ్ళ నేర్చుకుంది అనుభవ జ్ఞానాన్ని మనకి నేర్పించారు. ఇందులో సీతారాములు నిష్ణాతులు అయ్యారు. అంటే వాళ్ళిద్దరూ ఆచరిస్తూ మనకి నిరంతరం చెప్తూ ఉన్నారు ప్రతి విషయాన్ని. మనం కూడా మనము ఆ విషయాల్ని నేర్చుకుంటూ, దాని నుంచి జ్ఞానాన్ని సంపాదిస్తూ, మనం మన బిడ్డలకు కూడా నెక్స్ట్ తరం జనరేషన్‌లో ఇలా ఉండాలి అని ఆహ్, సమస్య వచ్చినప్పుడు వాటిని సవాళ్ళుగా తీసుకోవాలని మన జీవితం నుంచి వాళ్ళకి నేర్పించాలి. ఉదాహరణకి సీతారాముల వారిని చెప్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ మళ్ళీ చెప్పాలి అంటే అంత గొప్ప మాస్టర్ జ్ఞాన పటిమ ఉన్న సీతారాములు తన సమయాన్ని అంత వియోగ బాధలో ఏడుస్తూ ఎలా వృధా చేయగలరు? నిజమే కదండీ! చేయగలరా? చేయలేరు. ఈ మనుష్యులు లంకలో లంకలో రాక్షసుల మధ్య సీత ఏడుస్తూ కూర్చొని ఉందని చిత్రీకరించారు. హారి భగవంతుడా! ఒక్కసారి మీరే ఊహించండి. రోజు కొన్ని గంటల చొప్పున వారాల పొడుగునా ఏడిస్తే ఏమవుతుంది? నిజానికి కన్నీళ్లు ఎండిపోతాయి. సైన్స్ పరంగా చెప్పాలి అంటే, అయినా ఎంతకాలం అని మనుషులు ఏడవగలరు? అందరిలాంటి మనిషే కదా సీత కూడా. ఆ మాటకొస్తే రాముడు కూడా. వాళ్ళు ఎప్పుడూ మా ఎదుట దుఃఖభరిత రాణుల్లాగా ప్రవర్తించలేదు. సహజంగా భార్యాభర్తలకుండే వియోగ బాధలానే వాళ్ళకి మనసులో బాధ ఉండేది. ఆ బాధని ఎప్పుడన్నా వ్యక్తపరిచేవాళ్ళు. అంతేకాని ఏడుపు మొహంతో ఎప్పుడూ దర్శనం ఇచ్చేవాళ్ళు కాదు. చూసారా? వాళ్ళు హయ్యర్ మాస్టర్స్ కాబట్టి, వాళ్ళు ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉండేవారు. కానీ అప్పుడప్పుడు భార్యాభర్తలుగా అంటే ఈ జన్మ తీసుకున్నారు కాబట్టి, ఆ వియోగాన్ని అందరికీ చెప్పాలి కాబట్టి, అప్పుడప్పుడు భార్య వియోగాన్ని రాములు వారు, భర్త వియోగాన్ని సీతమ్మ వారు ప్రకటించేవారు. అలాగని ఏడుస్తూ కూర్చునేవారు కాదు. నిజమే కదండీ! ఇక్కడ ఆయన చెప్పింది హనుమంతులు వారు. ఎప్పుడు ఎంత వరకు ఏడుస్తూ కూర్చుంటారు చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఎవరైనా మనకి బాగా దగ్గర ఆహ్, ఆహ్, స్థితిలో ఉన్న దగ్గరగా ఉన్నవారు మనకి దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనుకోండి. చనిపోతే ఏం చేస్తాం? ఏడుస్తూ కూర్చుంటామా? కాలం ఆగుతుందా? ఆగదు కదా! మనం ఆ కాలంతో పాటు వెళ్ళాల్సిందే. రోజు ఎన్ని రోజులని ఏడుస్తారు? ఎన్ని రోజులని బాధపడతారు? అలాగా అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తూ ఉంటాం కొన్ని రోజులు. కొన్ని రోజులు స్టార్టింగ్‌లోని కంటిన్యూ‌గా ఏడుస్తాము. ఒక వారం, 10 రోజులు, నెల రోజులు. లేదు మహా అయితే సంవత్సరం. అలాగని రోజు ఇంకా సంవత్సరాలు, సంవత్సరాలు ఏడుస్తూ కూర్చోగలమా? మనం కూడా మామూలు మనుషులమే గదా! ఏడుస్తూ ఉండలేం. ఇక్కడ అదే చెప్తున్నారు. ఏడుస్తూ ఉంటే నీరు కూడా ఇంకిపోతుంది గదా! అని. సో, అదే విధంగా రాములు వారు, సీతమ్మ వారు కూడా అలా ఏడుస్తూ కూర్చోలేదు. వాళ్ళు కూడా మనలాగే జన్మ తీసుకొచ్చిన మనుషులు. కదా! సో, అందుకని వాళ్ళలా లేరు. కానీ అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా బాధపడుతూ ఉండేవారు అని చెప్తున్నారు. సో, మనం కూడా అలాగా ప్రతిదానికి ఏడుస్తూ కూర్చోకూడదు. ఓకే. ఇది జరిగిందా? ఇది ఎందుకు జరిగిందనే కారణం తెలుసుకొని ముందుకు సాగాలి అని చెప్తున్నారనమాట. పైగా సీత ఏడుస్తూ కూర్చున్నది ఎక్కడన్నారు? అశోకవనంలో ఎంత బుద్ధి లేని మాట. అశోకవనం అంటే ఆ పేరులోనే మనకు సార్ చెప్పారు కదా! అలాగా అశోకవనం అంటే శోకం లేని వనం. అటువంటి వనంలో ఏడుస్తూ కూర్చుందని చెప్తున్నారు. అది ఎంత బుద్ధిలేని మాట అని అడుగుతున్నారు హనుమంతుల వారు. ఏదన్నా వినేటప్పుడు, చదివేటప్పుడు మనకిదంతా చూడండి. అంటే మనము విశ్లేషించము. ఏ విషయాన్ని కూడా విశ్లేషించము. మన బుర్రను ఉపయోగించము. ఎవరో పుస్తకాల్లోని రాసేస్తారు. వాళ్ళకి తెలిసిన మిడిమిడి జ్ఞానంతో రాసేస్తుంటారు కదా! ఆ జ్ఞానాన్ని మనం పట్టుకుంటాం కానీ, మనం మన యొక్క లాజికల్ బ్రెయిన్‌ని ఉపయోగించము అని చెప్తున్నారు మాస్టర్స్. మీ విశ్లేషణ శక్తిని పక్కన పెట్టేస్తారు. ఎందుకు? అంటే ఆలోచించరు. ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఆలోచించాలి కదా! ఎన్ని రోజులని ఏడుస్తూ ఉంటారు. పైపొచ్చి అశోకవనంలో, శోకమే లేని వనంలోని ఏడుస్తూ కూర్చుందంట సీతమ్మ వారు. మీరు ఆలోచించలేరా ఆ మాత్రం? అని అడుగుతున్నారు. చూడండి, నా కళ్ళారా నేను వనాన్ని చూశాను. అక్కడుండే అన్నిటితోనూ మాట్లాడాను. అక్కడుండే రాళ్ళు, మట్టి, నీరు, గాలి, చెట్లు నాకు చెప్పిందేమిటో తెలుసా? చూడండి. అనుభవం 2 సీత సాన్నిధ్యం తమకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందంట. సీత లాంటి గొప్ప మాస్టర్ తనతో ఉన్నందువల్ల తాను ఆధ్యాత్మికంగా పరిణితి చెందామని, అందుకు చాలా సంతోషంగా ఉన్నామని చెప్పాయి. రావణుడి నుంచి చూడండి అక్కడిదాకా.
సీతమ్మ వారి గురించి ఏం చెప్పారు? అశోకవనంలో ఏడుస్తూ ఉందని చెప్పి మనం చాలా పురాణ ఇతిహాసాల పుస్తకాల్లో చదువుతూ ఉన్నాం. రామాయణంలో గాని అలాంటి పుస్తకాలు చదివాం. ఈ మధ్య మనకి స్పిరిచువాలిటీలో సీతాయనం వచ్చింది కాబట్టి అమ్మవారు ఎలా ఉన్నారనే విషయాన్ని లోతుగా పరిశీలించాం. కానీ దానికి ముందు పరిశీలించామా? మన గురువుల్లాంటి గురువులు గనక మనకు లేకపోతే మనం నిరంతరం ఇప్పుడు కూడా అశోకవనంలో సీతమ్మ వారు ఏడుస్తూనే కూర్చుంది నిరంతరం అనుకునేవాళ్ళం. కానీ అమ్మ ఏం చేసింది? అశోకవనంలో చక్కగా ఎప్పుడు ప్రకృతితో మమేకమైపోయి తను తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో, తన చుట్టూ ఉన్న రాళ్ళకి, రప్పలకి, వృక్షాలకి, చెట్లకి అన్నిటికి నేర్పిస్తూ తన చుట్టూ ఉన్న శత్రువులుగా అనుకునే ఆ స్త్రీలకు కూడా రావణుని యొక్క పరిచారకులకు కూడా నేర్పించింది. అటువంటి వాళ్ళు త్రిజట ఒకటి. కదా! సో, అంటే తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకుంటూ చక్కగా అన్నీ నేర్చుకుంటూ ఇతరులకు నేర్పిస్తూ ఉంది. అంటే మనం కూడా అలా ఉండాలి. ఎందుకంటే ఈ విషయం ఎవరు చెప్తున్నారు? హనుమంతుల వారు ఆయన కళ్ళతో ఆయన చూసింది మనకి చెప్తున్నారు. అంటే మనం ఆలోచించిన విధానం ఎలా ఉంది? నెగెటివ్‌గా ఉంది. సో, ఆయన చెప్తుంది ఏంటంటే మీరు కొంచెం మీ బుర్రను ఉపయోగించి లాజికల్ మైండ్‌ని ఉపయోగించి ఆలోచించండి. సీతమ్మ వారు చక్కగా ఉంది. ఎప్పుడు బాధపడల. వియోగమైతే అనుభవించింది. కానీ దాంతో పాటు తను ధ్యాన స్థితిలో ఉండి తన శక్తిని పెంపొందించుకుంది. అలాగే మనం కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మౌనంగా ఉండాలి. మన స్థితిని పెంచుకుంటూ ఎప్పుడు నిరంతరం ధ్యానంలో ఉండాలి అని చెప్తన్నారన్నమాట హనుమంతులు వారు. నెక్స్ట్ రావణుడు గురించి తెలుసుకుందాం. రావణుడు గురించి ఇతరుల నుంచి తపస్సు ఎలా చెయ్యాలో తెలుసుకున్నాడట. దానికంటే సీత స్వచ్ఛత నుంచి ఇంకా ఎంతో ఎక్కువగా నేర్చుకున్నట్లుగా అని నాకు చెప్పారు. చూడండి. రావణాసురుడి నుంచి కూడా నేర్చుకున్నారండి. సీతమ్మ వారిని తీసుకెళ్ళింది రావణాసురుడే కదా! మరి హనుమంతుల వారికి కూడా కోపం ఉండాలి కదండీ! కోపం లేదు. కానీ ప్రతి ఒక్కరికి శత్రువులనేవారు ఉంటారు సహజంగా. అంటే నెగెటివ్, పాజిటివ్ అంతే అక్కడ ఇంకేమీ లేదు. వాళ్ళు మనకు పడలేదు, మనలా లేరు అంటే మనం ఖచ్చితంగా వాళ్ళని శత్రువుల కింద అంచనా వేసేస్తాం. కానీ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏం నేర్చుకోవచ్చు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. రావణాసురుడి నుంచి కూడా ఎంత చక్కగా తపస్సు చేసి మాస్టర్స్‌ని ప్రసన్నం చేసుకోవాలనే విషయాన్ని నేర్చుకోవచ్చు ఇక్కడ రావణాసురుడి నుంచి అని చెప్తున్నారు. అంతకన్నా సీతమ్మ వారి దగ్గర నుంచి ఎక్కువ నేర్చుకున్నాను అని చెప్తున్నారన్నమాట. సరే. ఇప్పుడు లక్ష్మణుడి గురించి చెప్తాను. ఇక్కడ రాముడు, సీతమ్మ వారు, రావణాసురుడు గురించి ఆయన చెప్పేసారు. నెక్స్ట్ లక్ష్మణుడి దగ్గరికి వచ్చారు. సరే ఇప్పుడు లక్ష్మణుడి గురించి చెప్తాను. అతను ఎంత గొప్ప జ్ఞాని అంటే లక్ష్మణుడిగా తన జన్మ ఒక అంగరక్షకుడుగా ఉండాలని, సీతారాముల నుంచి వారికి తెలిసిన ఆత్మజ్ఞానం మొత్తం నేర్చుకోవాలని తానే ఎంచుకున్నాడు. అంటే ఎవరండి ఈ లక్ష్మణుడంటే ఆహ్, మనకు తెలుసు. ఎవరు? అంటే ఆ యొక్క కృష్ణుడికి బలరాముడిగా జన్మ తీసుకున్నాడు. సహచరుడుగా. అంటే కోసోలనమాట. అదే విధంగా రాములు వారికి లక్ష్మణుడిగా వచ్చారు. ఆదిశేషుడనమాట. సో, ఎందుకొచ్చారు అంటే వాళ్ళిద్దరిని సీతారాముల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ జన్మ కావాలని వాళ్ళని ఎంచుకొని వచ్చాడు. అంగరక్షకుడుగా అనమాట. అక్కడ పైలోకంలో కూడా చక్కగా వాళ్ళిద్దరిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడు. అదే విధంగా భూలోకంలో కూడా వీళ్ళిద్దరూ మనకి జ్ఞానాన్ని అందించడానికి వస్తున్నారు కాబట్టి, వాళ్ళు మనల్ని చూసుకోవడానికి వస్తున్నారు సీతారాముల వారు కాబట్టి, వాళ్ళిద్దరిని చూసుకోవడానికి కూడా ఒకళ్ళు కావాలి కదా! సో, అందుకని లక్ష్మణుడుగా జన్మ తీసుకోవడం జరిగింది. మరి ఏం నేర్చుకున్నారు ఆయనొచ్చి అంటే నిరంతరం వాళ్ళతో ఉండి, పైలోకంలో అయితే ఎలా ఉండి నేర్చుకున్నారు అదే విధంగా ఇక్కడికి కూడా వచ్చి వాళ్ళు ఎలా ఉంటున్నారు అనే విషయాల్ని తెలుసుకుంటూ, ఆయన చక్కగా ఆయన జీవితంలో ప్రతి క్షణం వాళ్ళతో ఉండి నేర్చుకుంటూనే ఉన్నారంట. ఎప్పటినుంచి? పుట్టిన దగ్గర నుంచి ముందు నేర్చుకున్నారు. పుట్టిన దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. అదే విషయాన్ని చెప్తున్నారు. సీతారాముల నుంచి వారికి తెలిసిన ఆత్మజ్ఞానం మొత్తం నేర్చుకోవాలని తానే ఎంచుకున్నాడు. రాజ్యంలో ఉన్నంత కాలం ఎప్పుడు సీత దగ్గరే ఎక్కువ ఉంటూ ఆమెకు తెలిసిందంతా నేర్చుకున్నారు. అంటే సీతమ్మ వారిని ఆవిడకి తెలుసుకున్న జ్ఞానమంతా నేర్చుకున్నారంట లక్ష్మణుల వారు. ఓకే. అడవిలో ఉండగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నేర్చుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. అంటే ఆయన వీరిద్దరే కాదండి. తన చుట్టూ ఎవరైతే ఉన్నారో అడవిలో వనవాస కాలంలో సో, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఋషుల నుంచి గాని, మునుల నుంచి గాని, పక్షుల నుంచి గాని, చెట్ల నుంచి గాని ఎవరి దగ్గర నుంచి ఏ విషయాన్ని నేర్చుకోవాలో అన్ని విషయాలు నేర్చుకున్నారంట. ఎవ్వరిని వదిలిపెట్టలేదంట. సో, ఆయన తెచ్చుకున్న జన్మే అటువంటిదనమాట. నేర్చుకోవడానికే వచ్చారు. మనందరం కూడా అలా వచ్చిన వాళ్ళమే. కానీ మనం మధ్యలో
మాయలో పడిపోయి నేర్చుకుంటూ ఉండమనమాట. నేర్చుకోవడం అనేది ఎప్పుడు నిరంతరం జరుగుతూ ఉండాలి అని చెప్తున్నారిక్కడ. మనిషిగా ఆవేశపరుడైనా కూడా చాలా తెలివిగలవాడు. అంటే ఆవేశం ఎందుకండి? కావాలి. అంటే ఆ పరిస్థితులకు అనుగుణంగా రియాక్ట్ అవ్వడం కోసం ఒక మనిషి అలా కావాలి. అందుకనే రాములు వారు శాంతమూర్తి కదా! సో, ఆయన శాంతిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో చెల్లుతుంది. కొన్ని సమయాల్లో ఆవేశం అనేది ఉండాలి. సో, అందుకని ఆయనకి సపోర్ట్‌గా ఈయన కోసోల్ని తెచ్చుకోవడం అనేది జరిగింది. దాంతో పాటు ఆయన చాలా తెలివిగలవారు. సీతారాముల కన్నా పరిస్థితులు మెరుగ్గా అర్థం చేసుకోగలవాడు. ఆవేశపరుడైన తెలివైనవాడు. ఏం చేశాడు ఈయన? పరిస్థితులను అర్థం చేసుకోగలరంట. ఎక్కడ ఏ పరిస్థితుల్ని అంటే విశ్లేషిస్తున్నారు చూడండి. బంగారు జింక ఆ ప్రాంతంలోని మాయావి కల్పన. ఈ విషయం ఎవరు తెలుసుకున్నారండి? లక్ష్మణుల వారే ముందు తెలుసుకున్నారు. ఇదంతా కల్పన అని. కానీ రాములు వారు ఏం చేశారు? సీతమ్మ వారి దృష్టిలోంచి చూసి దాన్ని పట్టుకొని తీసుకురావాలని చెప్పేసి వెళ్ళడం జరిగింది కదా! వేటకి. కానీ లక్ష్మణుల వారు ముందు నుంచి చెప్తున్నారు. అన్నా అది మాయావి యొక్క కల్పన అది. బంగారు లేడనేది ఉండనే ఉండదు. అది రాక్షసుల యొక్క మాయ. నువ్వు దాన్ని అర్థం చేసుకో అంటే, లేదు సీతమ్మ వారు అడిగింది కాబట్టి నేను తీసుకురావాలి. అన్న యొక్క మాట జవదాటకుండా ఆయన వెళ్ళడం జరిగింది. తప్పలేదు. ఎందుకంటే సీతమ్మ వారిని చూసుకోమని చెప్పారు. సో, అందుకని ఆయన అక్కడ ఉండిపోయి రాములు వారు వెళ్ళిన తర్వాత సీతమ్మ వారిని జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. బట్ మాటని విసరడం జరిగింది. దాన్ని తిరిగి అమ్మవారు కూడా అనుభవించాల్సొచ్చింది. అది వేరే విషయము. సో, బంగారు జింక ఆ ప్రాంతంలోని మాయావి కల్పన అని లక్ష్మణుడు చెప్పిన మాటలు వాళ్ళిద్దరూ పెడచెవిని పెట్టకుండా ఉంటే రామాయణ గాథ మరొక రకంగా నడిచి ఉండేది. నిజమే కదండీ! రామాయణంలో రావణుడి క్యారెక్టర్ వచ్చేదో లేదో తెలీదు. రావణ సీత అపహరణ అనేది జరిగుండేదో లేదో కూడా తెలీదు. అంటే రామాయణం అనేది వేరే విధంగా ఉండేది. ఒక బంగారు లేడి జింక అనేది గనక అక్కడ కనిపించకుండా ఉంటే ఖచ్చితంగా వేరే విధంగా ఉండేది అని చెప్తున్నారు. సీతారామ లక్ష్మణ సుగ్రీవుల గురించి లంకలోని పంచభూతాత్మికాల గురించి అంతే నేను చెప్పదలుచుకున్నది. ఆ గొప్ప మాస్టర్స్ నుంచి నేను స్వయంగా కనుక్కొని తెలుసుకున్న ఇవన్నీ వీళ్ళందరితో ఉండినందువల్ల సమాజంలో ఉండాల్సిన అవసరం ఇంక నాకు లేకపోయింది. అంటే సమాజంలో నేర్చుకోవాల్సినవన్నీ కూడా సీత, రామ, లక్ష్మణ, సుగ్రీవుల నుంచి చాలా చక్కగా నేర్చుకున్నాను నేను. అందుకని ఎక్కువ కాలము సొసైటీలో ఉండాల్సిన అవసరం నాకు కలగలేదు అని చెప్తున్నారు. అంటే సొసైటీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీతారాములతో ఉన్న దగ్గర నుంచి అంటే రాముల వారి కలిసిన దగ్గర నుంచి ప్రతి క్షణాన్ని ఆయన నేర్చుకుంటూ అంటే చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి ఏవైతే నేర్చుకోవాలో అవన్నీ కూడా అక్కడ తక్కువ కాలంతో ఎక్కువ నేర్చుకున్నాను నేను. అందుకని సొసైటీలో ఉండాల్సిన అవసరం రాలేదు నాకు అని చెప్తున్నారన్నమాట. నేను స్వయంగా కనుక్కొని తెలుసుకున్నవన్నీ వీళ్ళందరితో ఉండినందువల్ల సమాజంలో ఉండాల్సిన అవసరం ఇంక నాకు లేకపోయింది. ఎందుకంటే వీళ్ళందరి దగ్గర నుంచి నేను రకరకాల పాత్రల గురించి నేర్చుకున్నాను. చూడండి ఆయన చుట్టూ రాముల వారిని కలిసిన వాళ్ళందరి నుంచి ఈయన ఎంతో కొంత పక్కనే ఉండి చక్కగా నేర్చుకున్నారు కదా! మాట్లాడే విధానం గాని, చేసే పనులు గాని, ఇచ్చే సలహాలు గాని ఇవన్నీ ఒకటి కాదు. అన్ని విషయాలు నేర్చుకున్నారంట. రకరకాల పాత్రల గురించి నేర్చుకున్నాను అన్నారు. ఈ మహనీయుల చుట్టూ ఉండే వారితో కలివిడిగా ఉండడం వల్ల వాళ్ళ గురించి ఎంతో తెలుసుకునే అవకాశం నాకు ఏర్పడింది. అంటే చూడండి చాలా దగ్గరగా ఉన్నారు హనుమంతుల వారు కదా! మనము ఆయన చెప్పిన జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. మరి ఆయన ఎలా తెలుసుకున్నారు ఆ జ్ఞానం అంటే, చక్కగా దగ్గరగా ఉండి, ప్రతి విషయాన్ని అవగాహన చేసుకుంటూ, దానిలో మంచి పాజిటివ్ కోణాన్ని తెలుసుకొని, సొసైటీలో ఎలా ఉండాలి, మనుషుల మధ్య ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలనే విషయాలన్నీ కూడా చక్కగా పక్కనుండి నేర్చుకోవడం జరిగింది. ఎంత అదృష్టవంతులో కదా! సో, మనం కూడా అదృష్టవంతులమా అంటే మనం కూడా అదృష్టవంతులమే. ఎందుకంటే ఇంత చక్కటి జ్ఞానము ఆయన తెలుసుకొని మనందరికి అందిస్తున్నారు. మన జీవితంలో దాన్ని డెవలప్ చేసుకోవడానికి. ఓకేనా? సో, ఇక్కడ హనుమంతుల వారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకే జన్మలో నేను చాలా మంది నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. అందుకు కారణం నేర్చుకోవాలని నా తపన. 24 గంటలు అదే పని మీద ఉండేవాడిని. చూడండి అంటే ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకున్నారు అంటే కేవలం తపన అని చెప్తున్నారు. అంటే మనకి ఏం ఉండాలి అంటే నేర్చుకోవాలని తపన ఎప్పుడైతే మనకి ఉంటుందో నిరంతరము మనము అంత జ్ఞానాన్ని మనం నేర్చుకోవచ్చంట. ఎవరి దగ్గర నుంచి?
సీతమ్మ వారి దగ్గర నుంచి, రాముల వారి దగ్గర నుంచి, లక్ష్మణుల నుంచి, సుగ్రీవుల నుంచే కాదు, మన చుట్టూ ఉండే ప్రతి జీవి నుంచి, ప్రతి ప్రాణి నుంచి, ప్రతి మనిషి నుంచి, అది శత్రువైనా, మిత్రువైనా, మంచైనా, చెడైనా, ఎవ్వరి దగ్గర నుంచి, ఏ సిచ్యువేషన్ నుంచి అయినా సరే మనము నేర్చుకోగలము. ఎప్పుడు? తపన అనేది, నేర్చుకోవాలనే తపన గనక మనకి ఉంటే 24 గంటలు మనము నేర్చుకోగలము. ఇది ఎక్కడి నుంచి తెలుసుకున్నామండి? హనుమంతుల వారి దగ్గర నుంచి తెలుసుకున్నాము. సో, మనము హనుమంతుల వారంతటి జ్ఞానవంతులు అవ్వాలి, వివేకవంతులు అవ్వాలి, ఒక యోగి అవ్వాలి అంటే ఏముండాలి మనకి? మెయిన్ ఉండాల్సిన సుగుణం ఏదంటే నేర్చుకోవాలని తపన నిరంతరము మనకి ఉండాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇక్కడ. ఓకే. అందువల్ల చాలా నేర్చుకున్నాను. ఇది అయిపోగానే హిమాలయాల్లో నా గురువు దగ్గరికి తిరిగి వెళ్ళిపోయాను. అంటే సొసైటీలో ఎలా మెలగాలి, ఎలా ఉండాలనే విషయాన్ని ఆయన తన చుట్టూ ఉన్న సీతారాముల దగ్గర నుంచి, లక్ష్మణుల దగ్గర నుంచి, సుగ్రీవుల నుంచి, అందరి దగ్గర నుంచి నేర్చుకున్నారు కాబట్టి సొసైటీలో ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు కాబట్టి అక్కడి నుంచి ఆ సమయం ఏదైతే ఉందో, సీతారాముల యొక్క సమయం ఏదైతే ఉందో, ఆ జన్మ కంప్లీట్ అయిపోయిందో అక్కడ నుంచి ఆయన హనుమంతుల వారు ఏం చేశారు? హిమాలయాల్లోకి ఆయన గురువు దగ్గరికి వెళ్లి తపస్సు చేసుకోవడం జరిగింది. అంటే ధ్యానంలో నిమగ్నం అయిపోయారు. అక్కడి నుంచి ఆయన శక్తిని పొందడం జరిగిందనమాట. గుర్తుంచుకోండి, మీకన్నా ఏ విధంగాను నేను వేరు కాదు. కానీ నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అనే నా తీవ్ర తపనే నన్ను ఇవాళ ఈ స్థితికి తెచ్చింది. నేను సాధించిన వాటి పట్ల నాకు చాలా నమ్మకం, గర్వం ఉన్నాయి. చూడండి, ఆయన చెప్తున్నారు. నమ్మకము, గర్వము 2 ఉన్నాయంట. అంటే ఎంత ఉండాలో అంత ఉండాలి. నేర్చుకున్నానని గర్వంతో తలపొగరుగా ఉన్నారనుకోండి, నేర్చుకున్న జ్ఞానమంతా పోతుంది. కదా! సో, అలా కాకుండా ఎంత ఉండాలి, నేర్చుకున్నాననే కాన్ఫిడెన్స్ ఉండాలి. దాంతో పాటు ఎలా నేర్చుకున్నాను, దాని యొక్క ఇగో కూడా ఉండాలి. ఎందుకంటే ఇగో కూడా ఎంతవరకు ఉంటే అంతవరకే మనకు హెల్ప్ అవుతుంది. దాన్ని మించి వెళ్ళిందనుకోండి, ఆ సన్నటి లైన్ ఉంటుంది గీత ప్రతి దానికి, నేర్చుకునే ప్రతి విషయానికి, నమ్మకానికి, గర్వానికి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నిట్లికి కూడా సన్నటి గీత ఉంటుంది. అది దాటి ఒక్క మెట్టు గనక ఎళ్ళిందనుకోండి, మనం దిగజారిపోతాం. అలా కాకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆ గీత వరకే మనం ఉన్నామనుకోండి, హ్యాపీగా మనం లైఫ్ లీడ్ చేయగలం. కొంచెం పెరిగినా సరే, తోక పెరిగిందనుకోండి, వెంటనే మన జీవితం ఖతం. సో, ఆ తోక పెంచుకోకుండా జాగ్రత్తగా ఎప్పుడు నిరంతరం ఎరుకుతో ఉండాలి. ఎందుకు హనుమంతుల వారికి ఉందంటే, ఆయనకెప్పుడు నిరంతరం ఎరుకు ఉంది. ఆయన దాన్ని పెంచుకోరనమాట. అందుకనే సో, నేను సాధించిన వాటిల పట్ల నాకు గర్వము, నమ్మకము ఉన్నాయి అని చెప్తున్నారు. మీరు కూడా నాలాగే అవ్వాలి అనుకుంటే ఎలా నేర్చుకోవాలో తెలుసుకోండి. అదే నేను మీకు చెప్పదలుచుకున్నది. చాలా థాంక్ యూ మాస్టర్స్. ఓకే. చూడండి, అంటే మనం ఏం నేర్చుకోవాలి హనుమంతుల వారి దగ్గర నుంచి? ఎంత ఎరుకతో ఉండాలి? ఎంత నమ్మకంతో ఉండాలి? ఎంత గర్వంతో ఉండాలి? వీటిలన్నిట్లికి మూలమేంటండి? తపన. నేర్చుకోవాలనే తపన ఉంటే గనక ఖచ్చితంగా మీకు ఎటువంటి జ్ఞానమైనా మీకు వస్తుంది. ఎటువంటి సిద్ధులైనా మనకు లభిస్తాయి. ఎంత గొప్ప మాస్టర్స్ దగ్గర నుంచైనా మనకి మెసేజ్‌లొస్తాయి. మనం నేర్చుకోవాల్సిన జ్ఞానము అందించబడుతుంది అనే విషయాల్ని మనం హనుమంతుల వారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనే విషయాన్ని చక్కగా ఆయన మనకి ఈ మహాజ్ఞానం పుస్తకం ద్వారా హనుమంతుల వారు మనందరికీ అందించడం అనేది జరిగింది. సో, ఇంత గొప్పటి పుస్తకాన్ని మన అందరికీ అందించిన మాస్టర్స్‌కి, మెసేజ్ ఇచ్చిన మాస్టర్స్ అందరికి కూడా వేల వేల కృతజ్ఞతలండి. చక్కగా ఎంతో ఓపికగా ఇంత సమయాన్ని కేటాయించి నా మీ అందరికీ కూడా ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థాంక్ యూ మాస్టర్స్. ఎవరికైనా ఏదైనా సందేహాలుంటే అడగవచ్చును. ఆహ్, సో, థాంక్ యూ. ఎంతో ఓపికగా విన్నందుకు. ఎవరైనా మేడం మాట్లాడాలనుకుంటే చెప్పండి.